ఎన్హెచ్ మీడియా న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మందులు, కల్తీ విత్తనాలు మార్కెట్లో అరికట్టాలని ప్రభుత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలో 2 లక్షల రుణమాఫీ రైతులకు వెంటనే విడుదల చేయాలని, కొత్త రుణాలు ఇవ్వాలని, స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వృద్ధాప్య పింఛన్ను 4016 రూపాయలు వెంటనే ఇవ్వాలని, కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని, రైతులకు క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్న ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ ఇళ్ల నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలలో ఇళ్లలో ఉంటున్న పేదలందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అఖిల భారత ప్రగతిశీల జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్, శ్రీపతి మల్లేష్, లక్ష్మణ్ హనుమాన్లు, సుదర్శన్ పోసెట్టి, గంగారం, లక్ష్మణ్ షేక్, నసీర్, సిద్ధ పోసెట్టి, కె రవి పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నుంచి ఎడిపెల్లి ఎంఆర్ఓ ముంగడ ధర్నా చేయడం జరుగుతున్నది. ఈ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ముఖ్యంగా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతున్నది కాబట్టి మార్కెట్లో కల్తీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లాగే మొన్న అమ్మిన అడ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తని మన రేవంత్ రెడ్డి ప్రకటన చేసిండు. కాబట్టి ఆ బోనస్ వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. అట్లాగే 2 లక్షల రుణమాఫీ చేస్తామని 100 రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రకటన చేసిండు. కాబట్టి ఈ 2 లక్షల రుణమాఫీ చేస్తూ కొత్త రుణాలు ఇవ్వాలని కోరుతున్నాం. వృద్ధులకు 2000 కాకుండా 4016 రూపాయలు వృధావి పింఛన్ ఇస్తాను ప్రకటన చేసిండు. ఎన్నికల హామీలో భాగంగా 4000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.